నేచురల్ స్టార్ నాని, నేచురల్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన నేను లోకల్ మూవీ ఈరోజు ఫిబ్రవరి 3 శుక్రవారం నాడు రిలీజ్ అయింది. ఇప్పటి వరకు పూర్తిగా మాస్ క్యారెక్టర్ చేయని నాని ఈ మూవీలో పక్కా మాస్ క్యారెక్టర్లో నటించాడు. బాబుగాడు లోకల్ అంటూ నాని చేసిన రచ్చ మామూలుగా లేదు. ఈ క్యారెక్టర్ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. తన మాస్ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని ఖచ్చితంగా 2 గంటలు థియేటర్లో ఇంప్రెస్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ వేలో సాగిపోతుంది. ఫ్రెష్ లవ్ స్టోరీయే ఈ మూవీకి ప్రాణం. ఇంటర్వెల్ ఎపిసోడ్స్తో ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. ముఖ్యంగా ఫ్రీ క్లైమాక్స్ సన్నివేశాలు చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఈ ఎమోషన్ సీన్స్లో నాని, కీర్తి సురేష్లు పోటాపోటీగా నటించారు. ఇక విలన్గా నవీన్ చంద్ర మెప్పించాడు. దేవిశ్రీ ప్రసాద్ తన రాకింగ్ మ్యూజిక్తో మరోసారి అదరగొట్టాడు. సాంగ్స్ కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటాయి. ఈ మూవీతో నాని పక్కా మాస్ హీరోగా మారిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దూసుకుపోతున్న నాని కెరీర్లో నేను లోకల్ మరో బ్లాక్ బస్టర్గా నిలవడం ఖాయం. నేను లోకల్ పక్కా ఎమోషనల్ మాస్ ఎంటర్టైనర్.